హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే చికెన్ బిర్యానీ చేయబోతున్నా. దానికోసం అయితే కేజీ బాస్మతి రైస్ అయితే నానబెట్టుకుంటున్నా. కేజీ బాస్మతి రైస్కి అయితే కేజీ చికెన్ అయితే సరిపోతుంది. నేనైతే కేజీన్నర చికెన్ తీసుకున్నా, ఎందుకంటే కొంచెం పీసులు ఎక్కువగా ఉండాలని చికెన్ అయితే కేజీన్నర తీసుకున్నా. చికెన్కి సరిపడా కారం వేసుకున్నా. కారం వేసుకున్న తర్వాతనైతే అల్లం కూడా వేసుకుంటున్నా. అల్లం అయితే ఇంకా ఫ్రెష్ అల్లం తీసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది బిర్యానీ. అల్లం వేసుకున్నాక తగినంత ఉప్పు కూడా ఇందులోనే వేసుకోవాలి. మధ్యలో ఉప్పు వేసుకోరాదు కదా, అందుకే ఇప్పుడే కరెక్ట్గా వేసుకున్న తర్వాత పసుపు, గరం మసాలా, లవంగాలు, దాచిన చెక్క, మరటి మొగ్గ కూడా వేసుకున్నా. ఒక చిన్న కప్పు నిండా ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాతనైతే చిన్న కప్పు నిండా ధనియాల పొడి వేసుకున్నాక నేనైతే చికెన్ మసాలా కూడా ఇందులోనే వేసుకుంటున్నా. చికెన్ మసాలా వేసుకున్న తర్వాతనైతే నేనైతే చిన్న ప్యాకెట్ తోటైతే 2 ప్యాకెట్ల పెరుగు తీసుకుంటున్నా. మీరైతే ఒక ప్యాకెట్ పెరుగు తీసుకుంటే సరిపోతుంది. పెరుగు లేనప్పుడు ఒక ప్యాకెట్ అయినా సరిపోతుంది. ఇట్లా పెరుగు వేసుకున్న తర్వాతనైతే ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. అట్లయితేనే పీసులకి మంచిగా పడుతుంది. మసాలాలైనా, కారమైన, ఉప్పైనా మంచిగా పడుతుంది. ఆయిల్ వేసుకొని ఇట్లా మంచిగా కలుపుకున్న తర్వాతనైతే నేనైతే పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకుంటున్నా. పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుంటున్నా ఇందులోనే. పచ్చిమిర్చి ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాతనైతే నిమ్మకాయలు కోసి పెట్టుకున్నాం కదా, 4 నిమ్మకాయలు అయితే పడతాయి ఇందులోకి. నిమ్మకాయలు అయితే కోసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే నిమ్మకాయ సూప్ కూడా ఇందులోనే వేసుకోవాలి. నిమ్మకాయ సూప్ కూడా వేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయ ముక్కలు, నిమ్మకాయ సూపు వేసుకున్న తర్వాతనైతే మనమైతే మంచిగా చికెన్ పీసులకైతే పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాతనైతే కొన్ని ఫ్రై చేసిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలని నేనైతే ఉల్లిపాయ ముక్కలను కూడా మంచిగా రెడ్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకున్నా. ఇట్లా ఉల్లిపాయ ముక్కలను అయితే రెడ్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్నాకనైతే చికెన్ పీసులపై వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని. వేసుకున్న తర్వాత నేను కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నా ఇందులోనే. ఇప్పుడు చలికాలం కాబట్టి నెయ్యి అయితే గడ్డ కట్టింది. ఇప్పుడు చికెన్ పీసులపై వేసినాక కలిపిన తర్వాతనైతే కరుగుతుంది కదా ఎలాగూ, అందుకే నేనైతే ఇలాగ వేసుకున్నా, వేడి చేయకుండానే. నెయ్యి కూడా కొద్దిగా వేసుకొని తర్వాతనైతే మనం బిర్యానీ వేసే గంజి అయితే స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇలా బిర్యానీ వేసే గంజిలోనే తగినంత నూనె వేసుకొని కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటున్నా. ఇప్పుడైతే నూనె కాలిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ అయితే ఒక 2 గంటలన్నా మంచిగా మ్యాగ్నేట్ కావాలి. అట్లా అయితే మంచిగా చికెన్ పీసులకి అంతా పడుతుంది. 2 గంటలు అయితే మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాతనైతే మనమైతే ఇట్లా గంజులో ఆయిల్ వేసుకొని మంచిగా పరుచుకోవాలి. చికెన్ అయితే ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చికెన్ ఉడికేంతసేపు అయితే నేనైతే వేరే పొయ్యి పైననైతే గంజులో వాటర్ పెట్టుకొని అయితే పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, పుదీనా, 2 లవంగాలు, దాచిన చెక్క, 2-3 బగారాకులు కూడా వేసుకొని మంచిగా నీళ్ళైతే మసిలేలాగా వేడి చేసుకుంటున్నా. ఇట్లా నీళ్ళు మసిలినాకనైతే మంచిగా ఎసరు వచ్చిన తర్వాతనైతే బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. వాటర్ మరిగిన తర్వాతనైతే బాస్మతి రైస్ అయితే ఇందులోకి వేసుకోవాలి. మంచిగా ఇందులోకి వేసుకున్న తర్వాతనైతే మనమైతే బాస్మతి రైస్ని అయితే 90% ఉడికించుకోవాలి. చికెన్ కూడా సిమ్ములో పెట్టుకొని ఉడికించుకోవాలి. మనం చికెను మంచిగా ఉడికిన తర్వాతనైతే ఇప్పుడు బాస్మతి రైస్ 90% ఉడికింది కదా, బాస్మతి రైస్ని అయితే తీసుకొని చికెన్ పైన వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాతనైతే మంచిగా బాస్మతి రైస్ అయితే ఇట్లా పరుచుకుంటూ వేసుకున్న తర్వాతనైతే మనం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, కొన్ని ఉంచుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఫ్రై చేసినవి ఉన్నాయి కదా, అవి కూడా వీటిపైన వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాతనైతే కొద్దిగా నేనైతే ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కూడా వేసుకొని మంచిగా ఇట్లా ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. ఫుడ్ కలర్ ఒక వాటర్లో కలుపుకొని ఫుడ్ కలర్ వేసుకుంటున్నా. కొద్దిగా నెయ్యి కూడా వేసుకున్నా. నెయ్యి వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ వేసుకొని మూత పెట్టేసుకొని అయితే మనమైతే డైరెక్ట్గా దమ్ము వేసుకోకూడదు. ఇట్లా ఫుడ్ కలర్ వేసుకొని డైరెక్ట్గానైతే దమ్ము వేసుకోకూడదు. పెనం పెట్టుకొని స్టవ్ పైన పెనం పెట్టుకొని దమ్ చేసుకోవాలి. ఇట్లా పైన బరువు పెట్టుకోవాలి, ఎందుకంటే ఆవిరి పోకుండా ఉంటుంది. గంజు పైన వాటర్ పోసుకొని మళ్ళీ ఒక గంజు పెట్టుకోవాలి. బరువు పెట్టుకుంటే దమ్ము ఎటు పోకుండా, ఆవిరి ఎటు పోకుండా ఉంటుంది. ఇట్లా వాటర్ పోసుకొని బరువు పెట్టుకోవాలి. మనమైతే డైరెక్ట్గా ఉడికించుకోకూడదు. కింద పెనం పెట్టుకొని ఉడికించుకోవాలి. పెనం పైన గంజు పెట్టుకొని దమ్ము వేసుకోవాలి. ఇట్లా పెనం పెట్టుకొని దమ్ము వేసుకుంటే మంచిగా ఉంటుంది, మాడిపోదు బిర్యానీ అనేది. ఇట్లా 8 నిమిషాలేమో హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి, 10 నిమిషాలేమో లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. బిర్యానీ రెడీ అయిపోయింది, అంతే. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, లైక్ చేయండి. చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, ఎంత బాగుందో.